అందరికీ నమస్తే. విజయ్ తమిళనాడు మెగా హీరో, అది కూడా ఒక రాజకీయ పార్టీ టీవీకే పార్టీ అధినేత. విజయ్ ఇంత పిరికివాడ, ఒక రాష్ట్రానికి సీఎంగా కావాలనుకుంటున్న వ్యక్తి ఇంత పిరికితనంతో ఉంటే ఏ విధంగా? తన అభిమానులే అరే ఇన్ని రోజులు సినిమాలలో ఇన్ని ఫైట్లు, ఇన్ని విలన్లను కొట్టే సీన్లు, ఇన్ని చేజింగ్లు చేసిన మా హీరోనే ఇంత పిరికివాడని మాట్లాడుకుంటున్నారు. శివగంగానే ఒక నియోజకవర్గంలో తమిళనాడులో తను సైకిల్ తొక్కుతూ యాత్ర కొనసాగిస్తున్నాడు. దానిలో భాగంగా ఒక అభిమాని వచ్చి అభిమాని కట్టర్ అభిమాని వచ్చి తనకు పూలు విసరడం జరిగింది. దానికి విజయ్ గగ్గోలు పెడుతూ ఒర్లుతూ, తనపై బాంబు దాడి జరుగుతుందని ఒర్లుతూ తన కాన్వాయ్లోకి పరిగెత్తుకుంటే వెళ్ళిండు. సైకిల్ అక్కడ పారేసిండు. దీనితో విజయ్ అభిమానులు, ముఖ్యంగా ప్రజల్లో ఏంటంటే ఇంత పిరికివాడని అర్థమవుతుంది. ముఖ్యంగా విజయ్ అభిమానులు కూడా అరే అక్కడ ఉన్నది మన అభిమానే, ఒక పూలు విసరడం జరిగింది. అందరికీ ఆ వీడియో కూడా క్లియర్గా కనిపిస్తుంది. పూలు విసిరితే ఒక మెగా హీరో, తమిళనాడు మెగా హీరో, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి ఈ విధంగా జస్ట్ పూలకే బాంబు అనుకుని భయపడి తన కాన్వాయ్లోకి బస్సులోకి వెళ్ళిపోతాడని చాలా ఘోరంగా మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం అయితే ఇది కాదు. పాదయాత్ర, కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నాయకులు ఉన్నారు, బస్ యాత్ర చేసిన నాయకులు ఉన్నారు, సైకిల్ యాత్ర చేసిన నాయకులు కూడా ఉన్నారు. కానీ ఈ విధంగా ఎక్కడ కూడా అవమానపడలేదు. అది కూడా మెగా హీరో. సొంత అభిమానులే తన మెగా హీరోని, విజయ్ని, ఒక అధిపతిని ఇంత పిరికివాడ అనే విధంగా తను ప్రవర్తించుడు. సైకిల్ దిగి ఉరకడం ఏంది అసలు? ఒక విచిత్రము. ఒక రాజకీయ నాయకుడు ఇంత పిరికితనంతో ఉంటే ఎక్కడ కూడా ముందుకు సాగలేడు. ప్రజల్లో, అదేవిధంగా ముఖ్యంగా అభిమానుల్లో ఒక చిన్న చూపుకు గురవుతాడు.